నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సింహాచలం దుర్ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళనున్నారు. మరి గతంలో కూడా మనం చూసాం, ఎక్కడ శవం కనపడ్డా కూడా అక్కడ వాలిపోయి అక్కడ రాజకీయ ప్రసంగాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఆయన మాట్లాడడం. మరి ఈసారి బాధితుల దగ్గర ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉంది? మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే స్వయంగా చంద్రబాబు గారే స్పందించి మృతుల కుటుంబాలకు అలాగే గాయపడిన వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు వాళ్ళకు ఉద్యోగాన్ని కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పరామర్శలతోనే సరిపెడతారా? మరి మృతులకు ఏమైనా ఆయన తరపు నుంచి కూడా ఏమన్నా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందా? మరి గతంలో కూడా చూసాం మనం, ఏ మృతుని కుటుంబాల దగ్గరకు వెళ్ళినా కూడా ఆయన రాజకీయ ప్రసంగం చేసి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకపోవడాన్ని ఈసారి ఆయన మరి ఏ విధంగా అక్కడ మాట్లాడే అవకాశం ఉంది? వాళ్ళ కుటుంబానికి ఏమైనా సహాయపడే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్ని, మన వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువగా తాడేపల్లిలోనే ఉంటూ ఉన్నారు. ఎప్పుడైనా శవం కనిపించినప్పుడు ఆయన ఇక్కడికి వస్తున్నారు, ఆ శవం దగ్గరికి వెళ్ళి శవ రాజకీయం చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఇప్పటి వరకు వింటున్నాం, అలాగే చూస్తూ ఉన్నాం కూడా. మరి ఈసారి కూడా సింహాచలం దుర్ఘటనలో ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికంటూ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెంటనే ఆయన చంద్రబాబు గారు స్పందించి మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సింది మొత్తం ఆయన ఇచ్చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు గారు చేయాల్సింది చేశారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేవలం పరామర్శిస్తారంటారా? మరి అక్కడ కూడా శవరాజకీయం చేసే అవకాశం ఉందా? మరి మృతుల కుటుంబాలకు ఏమన్నా ఆయన నష్టపరిహారంగా ఏమైనా ఇవ్వగలుగుతారంటారా? మీరేం చెప్తారు? అంటే ఊళ్ళలో ఒక సామెత ఉందమ్మా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోనే పోతాయి అని. అంటే పుట్టుకతో అంటే ఎవరైనా నైజం అనేది మారదు, వాళ్ళ నైజం ప్రతిసారి ఎప్పుడైనా అదే ఉంటుంది. ఇప్పుడు ప్రతి శవంలోనూ రాజకీయం చేసుకునే వ్యక్తికి అది కనపడగానే ఒక రకమైన పూనకం వచ్చేస్తుంది. దీంట్లో నుంచి మనం ఏ రాజకీయ లబ్ధి పొందగలుగుతామని. మొన్న పెహల్గాం తీవ్రవాదుల మృతులు చంపినప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు, నెల్లూరు జిల్లా కావల్లో కూడా బాధితులు ఉన్నారు. అందరూ వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ వెళ్ళి ఎత్తారు. ఎందుకంటే మన రాష్ట్రం వాళ్ళు అక్కడ తీవ్రవాదుల చేతిలో బలయ్యారు. అది ఏ ప్రభుత్వం తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, అది ఒక మన వాళ్ళ కర్మ అనుకోవాలి అంతే. తీవ్రవాదులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి చెడు లేదు. అట్లాగే కొన్ని సంఘటనలు జరుగుతాయి, దుర్ఘటనలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా లాంచీ మునిగిపోయి అప్పుడు 2-3 రోజులు కూడా బయటకు తీయలేని పరిస్థితి, తీయలేదు కూడా. అట్లాగే కొన్ని అట్లాగే రోడ్లు వేస్తారు. రోడ్లు ఎందుకు వేస్తారు? ప్రజలు ప్రయాణాలు చేయమని. ఏదో కారులో ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. దానికి ప్రభుత్వాలని నిందించలేరు కదా ఎవరు కూడా. అట్లాగే ఇవాళ నిన్న గాడ్ ఆఫ్ యాక్ట్ అంటారు, కొన్ని ప్రకృతి ప్రకోపించినప్పుడు జరిగే, మొన్న ఈ మధ్య భూకంపాలు జరిగినాయి మన చుట్టుపక్కల, బర్మా, మలేషియా, ఇవన్నిట్లో కూడా, ఇండోనేషియా. వాటికి ఎవరిని మనం నిందిస్తాం? ప్రకృతి ప్రకోపించినప్పుడు జరిగే ప్రమాదాలు. అంటే నేను వైజాగ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఎంత సడన్గా అక్కడ వాతావరణంలో మార్పులు వస్తాయి, వర్షాలు వస్తాయి, ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు వస్తాయి. నిన్న ఉదయం గత వేకుజామును కూడా అదే జరిగింది. సడన్గా ఉరుములు మెరుపులతో పెద్ద భారీ వర్షం వచ్చేసింది. డౌన్ పోర్ అంటారు చూడు, అట్లాంటివి, అంటే భారీ వర్షం అనమాట. పడినప్పుడు కొండల మీద ఉన్న మట్టి అంతా కూడా నీళ్లతో సహా వచ్చింది. ఇప్పుడు ఈ గోడ 1 year క్రితం కట్టారంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజైన్ చేసి కట్టినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందించడానికి లేదు అక్కడ. తర్వాత లేదు, ఈ కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చి కట్టినా వీళ్ళని నిందించడానికి లేదు. అది ఏంటంటే ఆ వాల్ కట్టింది, నేను అనుకోవటం, నాకు అర్థమైంది దాన్ని బట్టి, ఆ ప్రమాద దృశ్యాలు చూసిన తర్వాత గ్రనైట్ రాళ్లతో కట్టారు, కొండరాళ్లతో. అసలు ఆ పక్కన అంత కొండ చర్య పెద్ద ఎత్తున ఉండి కొన్ని కొండరాళ్ళు కూడా పైన ఉన్నప్పుడు ముందుగానే దాన్ని మొన్న మధ్య ఈ విజయసాయి రెడ్డి గారి అమ్మాయి భీమిల్లో సముద్రం మట్ట నుంచి గోడ కట్టుకొచ్చారు చూసారా, ఒక 15 feet నుంచి కింద నుంచి కాంక్రీట్ పోసుకు రావాలి, ఇనుప బార్లు పెట్టాలి పెద్ద పెద్దవి. ఒకవేళ కనుక కొండ చర్య విరిగిపడినా కూడా ఈ కాంక్రీట్ వాళ్ళు ఏమి పెద్ద జంకదు. అదే కనుక గ్రనైట్ రాళ్లతో సిమెంటు పెట్టి మోటార్తో కడితే పడిపోయింది. ఇప్పుడు అదే జరిగింది. ఇది యాదృచ్ఛికంగా, అంటే దైవికంగా జరిగిన ప్రమాదం. దీనికి ఏ ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసినా ఇవాళ దీని మీద దర్యాప్తు చేయమని హోమ్ మినిస్టర్ గారు ఆదేశించారు. దర్యాప్తు చేయాలి, ఎందుకంటే ఇది ఒక ప్రమాదం. ఆ టైంలోనే దేవాదాయ శాఖ వాళ్ళు డిజైన్ చేశారని తేలింది అనుకోండి, అది ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సూపరింటెండింగ్ ఇంజనీరు వాళ్ళని తప్పు పట్టాలి. పక్కన అంత పెద్ద కొండ ఉన్నప్పుడు మీరు ఇంత తక్కువ శక్తి కలిగిన గోడ ఎలా కట్టారు అనేది డిజైనే తప్పు.
అది అంతే తప్ప ప్రతి దాంట్లోనూ రాజకీయం చేసి ఇది కూటమి ప్రభుత్వం చేసింది అంటానికి లేదు. నిన్న ఏం జరిగిందంటే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు, జాతీయ విపత్తు దళాలు, వీళ్ళన్నీ కూడా రాష్ట్ర విపత్తు దళం, ఫైరు, అందరూ పోలీసు వెళ్ళి వెంటనే రిలీఫ్. నిన్న నేను అనుకోవటం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు కూడా గత రాత్రి వైజాగ్లోనే ఉన్నట్టున్నారు. వెంటనే ఆమె కూడా రెస్క్యూ ఆపరేషన్ అప్పుడు కూడా అక్కడే ఉన్నారు. వెంటనే వీటిల్లో అంబులెన్స్లో పంపించేశారు గాయపడిన వాళ్ళని. తర్వాత ప్రభుత్వం కూడా సంతాపం ప్రకటించింది దుర్ఘటన పట్ల. తర్వాత చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. తర్వాత కుటుంబంలో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఉద్యోగం దేవాదాయ శాఖలో ఇస్తూ ఉన్నారు. అలాగే గాయపడిన వాళ్ళకి మెరుగైన వైద్యం ఫ్రీ ఉచితంగా ఇస్తూ ఉన్నారు. మళ్ళీ 3 లక్షల రూపాయల ఖర్చులు, వైద్య ఖర్చుల నిమిత్తం కూడా, అంటే రికవరీ అవ్వాలి కదా, అది ఒక మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే డిజైనింగ్ అనేది ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద కొండల పక్కన ఇటువంటి నిర్మాణాలు చేసేటప్పుడు ఇంకా పటిష్టంగా చేయాలనేది ఒక గుణపాఠం. రెండోది ఏంటంటే నిన్న సందనోత్సవం రోజే జరగటం అనేది ఇది ఇంతవరకు ఈ సింహాచలం అప్పన్న దేవస్థాన చరిత్రలోనే ఇది ఒక మేజర్ దుర్ఘటన. అసలు ఎప్పుడు ఇట్లాంటివి జరగల. అదేంటంటే ఆ కొండ చర్యల్లో నీళ్లు పోసేసుకున్నాయి, మట్టి, దాంతోపాటు ఆ బండరాళ్ళు కూడా జారిపోయి వచ్చి పడిపోయినాయి. భక్తులకి ఏం తెలుసు అవతల ఏం జరుగుతుందో. గోడ యువతలు వీళ్ళు ఉన్నారు, ఒక 30 అడుగుల మేర గోడ కూలిపోయింది. కొంతమంది ఇంకా గాయపడ్డారు. వెంటనే రెస్క్యూ అయితే చేయగలిగారు. మరి ఆ బండరాళ్ళ కింద చనిపోయిన వాళ్ళు చాలామంది స్పాట్ డెడ్ అయ్యారు, 6-7 మంది. ఒకళ్ళిద్దరు పరిస్థితి హాస్పిటల్లో కొద్దిగా విషమంగానే ఉందంటున్నారు. కాబట్టి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని అయితే మనకి గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా ఉండదు. ఆయన సొంత బాబాయిని కుటుంబ సభ్యులు చంపితేనే ప్రతిపక్ష పార్టీ మీద వేసేసి రాజకీయ లబ్ధి పొందాడు. ఇప్పుడు వాళ్ళెవరో వ్యక్తులు. అంటే మీరు అన్నారు కదా రాజకీయం చేయకుండా ఉంటారని అనుకోలేమని. అంటే ఆ పార్టీ వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారు. ఇటు లక్ష్మీ పార్వతి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కూడా జరుగుతోంది. చంద్రబాబు గారు వస్తేనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పి. అండ్ ముఖ్యంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజకీయం చేయకుండా ఉంటారని అది అంటారు. నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రకృతి ప్రకోపించే అలాంటి వర్షం తీసుకురావటంలో కూటమి ప్రభుత్వం ఏమన్నా పాత్ర ఉందా? అది దాని మూలాన కదా కొండరాళ్ళు విరిగి మీద పడినప్పుడు ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ మొన్న తీవ్రవాదులు పెహల్గాంలో దారుణమైనటువంటి మారణకాండ చేశారు. అది ఏదన్నా ప్రభుత్వాల వైఫల్యం అంటానికి ఉందా? మనం అన్ని ప్రభుత్వాల్లో వాళ్ళు చేస్తూనే ఉండారు. ఇందిరాగాంధీ గారి టైంలో జరిగినాయి, అందరు ప్రైమ్ మినిస్టర్ టైంలోనూ జరుగుతాను వచ్చింది. మళ్ళీ వీళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు. ఇందిరాగాంధీ గారి టైంలో కూడా బంగ్లాదేశ్ వార్ వచ్చినప్పుడు మరి ఆమె చాలా సమర్థంగా ఎదుర్కొంది, సమస్యని ఎదుర్కొంది, తర్వాత వార్ని ఎదుర్కొంది. తప్పు. ఇప్పుడు దేశంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయని మనం అనలేము. ఎందుకంటే ప్రకృతితో మమేకమై జరిగే కార్యక్రమాలు, ప్రకృతి కారణంగా. ప్రకృతి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు? ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, దానికి ప్రభుత్వం బాధ్యత వహించమంటాం కరెక్టా? తుఫాన్లు రావటం, పంట నష్టాలు జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ హయాంలో కూడా జరిగినాయి. అది ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆహ్వానించింది అని అనుకోవాలా? అట్లా తప్పు. ఏ ప్రభుత్వాన్నైనా సరే ఎవరు కూడా అనకూడదు. ఇంకా బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వాలకు సహకరించాలి. అప్పుడు ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరపున వాజ్పేయి గారు ఉన్నారు బంగ్లాదేశ్ వారప్పుడు. ఇందిరాగాంధీ గారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించాడు. తర్వాత దుర్గాదేవి అని వర్ణించాడు ఆయన. అంత వీరోచితంగా ప్రభుత్వం తరపున యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ ప్రజలకు న్యాయం చేసింది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు అడగాల్సింది కూడా ఏం లేదు. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది మృతుల కుటుంబాలకు కావచ్చు, క్షతగాతులు కావచ్చు, చేయాల్సింది చేసేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మరి ఏమన్నా? అవును, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ తరపున కూడా చేయొచ్చు. గతంలో విజయవాడలో కూడా ఆయన రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నాడు వరద సిచ్యువేషన్ని. మళ్ళీ తర్వాత ఆయన బయటికి కూడా రాలేదు. తర్వాత ఆయన ప్రకటించిన వరద ₹1 కూడా ఇవ్వలేదు. సరే, ఇవ్వకపోతే ఇవ్వకపోతే ప్రభుత్వాలు వెళ్ళి డిమాండ్ చేసి అడగవు. అది ప్రతిపక్ష బాధ్యత. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇవాళ కూడా ఎవరు డిమాండ్ చేయరు ఆయన్ని. అక్కడ పరిస్థితిని బట్టి ఆయన కూడా 3 లక్షలు 4 లక్షలు బాధ్యతలకి పార్టీ తరఫున ప్రకటిస్తే ఉందాగా ఉంటుంది. అంతేగాని కేవలం దీన్ని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉపయోగించుకుంటాను, నేను రాజకీయ లబ్ధి పొందుతాను అనుకుంటే ఇప్పుడు అది ప్రతిసారి జనం నమ్మరు కదా. ఇప్పుడు 2019లో వివేకానంద రెడ్డి గారిని ప్రతిపక్షం చంపింది అంటే నమ్మారు. 2024లో కూడా అదే
పాట మొదలెట్టాడు. కాదు మీరే లేరా బాబు చంపిందని చెప్పి 11 సీట్లు ఇచ్చారు. అట్లాగే అన్నిసార్లు ప్రజలు మోసపోతారు నమ్ముతారు అనేది ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అయితే ఆపడం. ఇలాంటి ప్రతి అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు, తప్పులేదు. ఎందుకంటే ఆయన స్థాయి అదే, అంతే తప్ప ఇది ఒక ప్రకృతి వైపరీత్యంతో జరిగింది, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక నిర్మాణాత్మకమైన సలహా ఇవ్వటానికి కానీ సహకారం అందిస్తానికి కానీ మా పార్టీ కూడా ఉంటుందంటే అది ఉందాగా ఉంటుంది. కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాత్రి గోడ దోశాడు అంటే అనగలడు, నేను చూశానని కూడా చెప్తాడు. అంతే. చంద్రబాబు నాయుడు గారు ఈ నిందలు పట్టడానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఆయన ఖండించడు, ప్రజలు విజ్ఞతకు వదిలేస్తాడు. రైట్ సార్. మరి ఆయన ఏమన్నా క్షతగతులకు ఏమన్నా వాళ్ళ పార్టీ తరపు నుంచి ఏమన్నా సహాయం అందిస్తారేమో చూద్దాం. అంటే మీరు ఆడపిల్లగా మీరు ఆశిస్తున్న తప్పు లేదు, కానీ మాలాంటి వాళ్ళకి ఇంత వయసు వచ్చిన తర్వాత అనుభవంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఉదారంగా వ్యవహరిస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.